బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ విశాఖలో ఎక్కడా కనిపించడం లేదు. అదంతా కేవలం అపోహ మాత్రమే అని కొనుగోలుదారులు చెప్తున్నారు. చికెన్ ధరల్లో కూడా తగ్గలేదని మరోపక్క వ్యాపారస్తులు అంటున్నారు. బర్డ్ ఫ్లూ భయాందోళన కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉందని, ఉత్తరాంధ్రలో ఎక్కడా లేదన్నారు. విశాఖలో బర్డ్ ఫ్లూ మీద అయితే ఒక అపోహ మాత్రం అని చెప్పొచ్చు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ మీద చాలామంది చికెన్ తినద్దు అంటూ కొంతమంది అపోహలు చెప్తున్నారు. కానీ విశాఖలో మాత్రం చికెన్ అమ్మకాలు అయితే ఎంత జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు మన జ్యూస్లో దండు బజార్లో ఉన్న పెద్ద ఎత్తున దుకాణాల దగ్గర ఇక్కడ వరుసగా చికెన్ దుకాణాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ప్రజలు పెద్ద ఎత్తున చికెన్ కొనేందుకు అయితే వెళ్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో పూర్తిగా ఎక్కువగా ఈ చికెన్ కొనేందుకు అయితే ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. రేటు కూడా ఏమాత్రం తగ్గే పరిస్థితి లేదు. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక అపోహ మాత్రం, ఎక్కడో ఉన్నది మాత్రం ఇక్కడ మనకి కూడా వస్తుందా అనే ఒక అపోహ ఉంది. ఎంచక్కా చికెన్ తినొచ్చు అని ఇక్కడ వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. అసలు చికెన్ కొనేందుకు వచ్చిన ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతాం. చెప్పండి అసలు. మేమైతే రెగ్యులర్గా చికెన్ అయితే తీసుకుంటున్నాం, ఏం ప్రాబ్లం లేదు. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడో వచ్చిందేమో, ఇక్కడైతే కాదు. మేమైతే రెగ్యులర్గా చికెన్ యూజ్ చేస్తున్నాం. ఇంతవరకు ఏం ప్రాబ్లం లేదు. రేట్ అయితే తగ్గలేదు, అదే రేట్ ఉంది కదా, రేట్ అయితే తగ్గలేదు. పూర్తిగా అయితే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అయితే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఏమి లేదని చెప్తున్నారు. మరి పక్క వ్యాపారస్తులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రజల్లో ఒక అపోహ ఉంది కదా. ప్రజలు అయితే అపోహ ఉండదు, వాస్తవేనండి. వచ్చింది, మనకైతే రాలేదు. రాజమండ్రిలో ఎక్కడో లేయర్ ఫార్మ్స్కి అయితే వచ్చింది. వెంటనే అప్రమత్తం అయ్యి వెంటనే దాన్ని క్లోజ్ చేయడం, మెడిసిన్ వేయడం, అంతా డిస్పోజ్ చేసేయడం అంతా అయితే క్లియర్ అయిపోయింది. డాక్టర్ సర్టిఫికేట్ కూడా చేశారు. సర్టిఫికేట్ వచ్చి పేపర్లో కానీ, మీడియా ఛానల్లో కానీ, వాట్సాప్లో కానీ జనాలకు అవేర్నెస్ కల్పించాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు తినొచ్చు అనేసి. అయినా జనాలు ఇంకా అపోహలు ఉన్నారు. సో ఈరోజు మేము ఇక్కడ చికెన్ మేళ పెడతాను. దానికి నిబంధనగానే ఎవరైతే భయపడే అవసరం అయితే ఏం లేదు. అందరూ సజెస్ట్ ఇస్తుంటారు. వెటనరీ డాక్టర్లు కూడా మీకు తీసుకుని ఆల్రెడీ వాట్సాప్లో గ్రూపులో కూడా చూడొచ్చు. మీరు కావాలంటే జీవీఎంసీ గ్రూప్, విశాఖ జీవీఎంసీ గ్రూప్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు, జనాందోళన పడవలసిన అయితే అవసరమే లేదు. సో ఇన్నాళ్ళు అంటే తగ్గిన కారణం వల్ల రేట్లు అయితే ఏం తగ్గించలేదు. క్రమేపీ అయితే ఇప్పుడైతే పర్వాలేదు. రెస్టారెంట్ సైడ్ అయితే జనాలు బాగా తీరుతుంటారు, మీరు చూస్తుంటారు ఆల్రెడీ టీవీ ఛానల్. అన్ని జిల్లాల్లో అంటూను ప్రతి జిల్లాలో కూడా చికెన్ మేళ అది అనౌన్స్ చేశారు. మీరు కావాలంటే అందరూ ఫ్రీగా తినొచ్చు. ఈరోజు కూడా మాకు విశాఖపట్నంలో ఎరుకమమ్మ గుడి దగ్గర కూడా ఒకటి, పెందుతులో ఒకటి, 2 పాయింట్లు మేము మా తరపు నుండి మేము కూడా పెట్టదలుచుకున్నాము. సో జనాలు అయితే మీరైతే భయపడంత అవసరం అయితే లేదు. గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటూ, అలాగే మీడియా ఛానళ్ళు అన్నీ కూడా జనాలకు అవేర్నెస్ కల్పించాలి కూడా చూస్తుండ్రు. ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయండి. చూడొచ్చు పూర్తిగా వ్యాపారస్తులు కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఏమీ లేదని ప్రధానంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు చికెన్ కొనేందుకు అయితే ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి మన దేశంలో చూసే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అసలు ఇక్కడ కొంతమంది వార్త మాట్లాడదాం. సార్ చెప్పండి, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే అంటున్నారు కదా. ఎఫెక్ట్ అనేది బాగా పబ్లిసిటీ చేస్తున్నారు, కానీ ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమి ఎఫెక్ట్ లేదు. అందరూ బాగానే కొనుక్కుంది అంటున్నారు. రేట్ తగ్గింది. ఈ ఎఫెక్ట్ వలన, ఈ పబ్లిసిటీ వలన రేట్ కొద్ది తగ్గింది కదా. అది అది మరి జనరల్గా వచ్చేస్తుంది కదా. ఇలా డిసీజ్ వస్తుందంటే మరి అందరూ భయపడతారు, ఆటోమేటిక్గా కొండం మానేస్తారు. మరి గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఈ ఏరియాలో అని. సో అందరూ బాగానే తింటున్నారు. చూడొచ్చు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు అయితే చికెన్ కొనేందుకైతే ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే అది ఒక ప్రజల్లో ఒక అపోహ మాత్రమే, అలాంటి ఎఫెక్ట్ కూడా ఏమీ లేదని ప్రధానంగా చెప్తున్నారు. ఒక పక్క వ్యాపారస్తులు కూడా బ్రహ్మాండంగా మాకైతే విశాఖపట్నంలో సేల్ ఉందని వీళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ.